హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో భాగంగా మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని ఇంగ్లీష్ సిలబస్లో భాగంగా యూనిట్ 1 నుంచి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకు స్కిల్స్ పార్ట్ కింద ఇచ్చారు. మరి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కూడా నేను వీడియోస్ చేసి ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. మీరు యూట్యూబ్లో పవన్స్ ఇంగ్లీష్ అని టైప్ చేసినట్లయితే అక్కడ మన ఛానల్ మీకు అపియర్ అవుతుంది. అక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అంటే యూనిట్ వైజ్ సిలబస్ని నేను అక్కడ చేశాను. ఏదైనా ఒక కాన్సెప్ట్ మీకు కావాలి అంటే మీరు కమెంట్ చేసినట్లయితే ఆ కాన్సెప్ట్ని కూడా మీకు లెక్చర్ చేసి అప్లోడ్ చేస్తాను. ముందుగా మనం వొకాబులరీ అంటే ఏంటో చూద్దాం. వొకాబులరీ మీన్స్ వర్డ్ పవర్. వర్డ్ పవర్ అంటే పద సంపద అని అర్థం. ఇంగ్లీష్ లో మనకు ఎక్కువ పదాలని తెలుసుకోవడాన్నే మనం బిల్డింగ్ వొకాబులరీ అని చెప్తాం. నోయింగ్ మోర్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లీడ్స్ టు బెటర్ అండర్స్టాండింగ్. మనకేంటంటే ఎక్కువ పదాలు తెలుసుకుంటే ఎదుటివారు మాట్లాడేటువంటి భాషని మనం చక్కగా అర్థం చేసుకోగలగడమే కాకుండా ఫ్లూయెంట్ గా కూడా మనం మాట్లాడగలుగుతాం. ఇట్ రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ వి మస్ట్ అండర్స్టాండ్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. చూడండి, ఈ పదాలని మనము అర్థం చేసుకోగలిగితేనే చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాము. అర్థం కాని పక్షంలో మనం ఎదుటి వాళ్ళకి రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వలేము. మరి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ కన్వర్షన్ ఇస్ ఎ వర్డ్ ఫార్మేషన్ ప్రాసెస్. ఇది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. చూడండి, ఆంగ్ల వ్యాకరణంలో కన్వర్షన్ అనేటువంటిది వర్డ్ ఫార్మేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. దట్ అసైన్స్ అన్ ఎగ్జిస్టింగ్ వర్డ్ టు ఎ డిఫరెంట్ వర్డ్ క్లాస్. ఈ కన్వర్షన్ అనేది ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఒక వర్డ్ ని డిఫరెంట్ వర్డ్ క్లాస్ కి అసైన్ చేస్తుంది. ఎలా? వితౌట్ చేంజ్ ఇన్ ఎయిదర్ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ ఆర్ ఈవెన్ ఇన్ మీనింగ్. చూడండి, అర్థంలో మార్పు ఉండదు, స్పెల్లింగ్ లో మార్పు ఉండదు, అలాగే ఉచ్చారణలో కూడా మార్పు ఉండదు. ఇలా మార్పు లేకుండా ఉన్న పదాన్ని దాని యొక్క వర్డ్ క్లాస్ అంటే పార్ట్ ని చేంజ్ చేసేటువంటి గుణం ఉన్నదాన్నే మనం కన్వర్షన్ అని చెప్తాం. అయితే ఇది అర్థం కావాలి అంటే మనకు వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటో తెలియాలి. మరి వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ ని మనము డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, వర్డ్ ఫార్మేషన్ అంటే పద నిర్మాణము. వర్డ్స్ అనేటువంటివి ఎలా నిర్మించబడుతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దెర్ ఆర్ 4 మెయిన్ కైండ్స్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్. పద నిర్మాణం అనేటువంటిది 4 పద్ధతుల ద్వారా జరుగుతుంది. అంటే 1 ప్రిఫిక్సెస్, 2 సఫిక్సెస్, 3 కన్వర్షన్, 4 కాంపౌండింగ్. అయితే ఈ కాన్సెప్ట్ ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అంటే కన్వర్షన్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్ అని అంటున్నాడు. మరి ప్రిఫిక్స్ వల్ల వర్డ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ముందుగా చూడండి, యాడెడ్ బిఫోర్ టు ద రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఒక పదము, దాని ముందు భాగంలో యాడ్ చేస్తే దాన్ని మనం ప్రిఫిక్స్ అని అంటాం. అందులోనే ఉంది ప్రీ అంటే బిఫోర్, ఫిక్స్ అంటే యాడ్ అని అర్థం. ప్రిఫిక్స్ మేక్స్ ఎ వర్డ్ నెగిటివ్. అంటే ఉన్నటువంటి పదాన్ని ప్రిఫిక్స్ జాయిన్ చేయడం ద్వారా అది నెగిటివ్ గా మారిపోతుంది అంటున్నాడు. ఉదాహరణకు చూడండి, కరేజ్ అనేటువంటిది పాజిటివ్ వర్డ్. ఇది మనం రూట్ వర్డ్ గా తీసుకుంటే దీనికి డిస్ అనేటువంటి ఒక ప్రిఫిక్స్ ని యాడ్ చేయడం వల్ల అది డిస్కరేజ్ అనేటువంటి ఒక నెగిటివ్ వర్డ్ గా మారిపోతాం. చూసారా, ప్రిఫిక్స్ వల్ల పదాలు అనేటువంటివి నెగిటివ్ గా మారుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే చూడండి, ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. లీడ్ అనే రూట్ వర్డ్ కి మిస్ యాడ్ చేస్తే అది మిస్లీడ్ అనేటువంటి నెగిటివ్. యూజ్డ్ అనేటువంటి రూట్ వర్డ్ కి అన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేస్తే అది అన్యూజ్డ్ అనేటువంటి ఒక వర్డ్. అంటే ఇలా వర్డ్ అనేటువంటివి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ప్రిఫిక్స్ ల వల్ల ఫామ్ అవుతున్నాయి అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. చూడండి, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, నార్మల్, అబ్నార్మల్, లీగల్, ఇల్లీగల్, మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, వైలెన్స్, నాన్ వైలెన్స్, వైరస్, యాంటీవైరస్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్రిఫిక్స్లే. ఇవి ఏ ప్రిఫిక్స్లు అంటే వర్డ్ ని నెగిటివ్ చేసేటువంటి ప్రిఫిక్స్లు. సో ఇలా కొన్ని పదాలు అనేటువంటి మనకు ఫార్మేషన్ అవుతున్నాయి. మరి సఫిక్స్ల వల్ల ఎలాంటి పదాలు ఫామ్ అవుతున్నాయని చూద్దాం. ఇది యాడెడ్ ఆఫ్టర్ టు ద రూట్ వర్డ్ అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పదానికి పదం తర్వాత యాడ్ చేస్తే దాన్ని మనం ఏం చెప్తాము అంటే సఫిక్స్ అని చెప్తాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ సఫిక్స్ కి సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. పనిష్ అనేటువంటి రూట్ వర్డ్ కి మెంట్ అనేటువంటి సఫిక్స్ యాడ్ చేస్తే పనిష్మెంట్ అనే ఒక వర్డ్ అయితే వస్తుంది. బ్యూటీ అనేటువంటి ఒక రూట్ వర్డ్ కి ఫుల్ అనేటువంటి ఒక సఫిక్స్ యాడ్ చేస్తే బ్యూటిఫుల్ అనే వర్డ్ అయితే తయారవుతుంది. సో ఇలా మనం
సఫిక్స్ల ద్వారా కూడా వర్డ్స్ ని తయారు చేసుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఏమి ఎఫెక్ట్ అవుతుంది అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ఇట్స్ కాంజుగేషన్, వర్డ్ టైప్ ఆర్ అదర్ గ్రామర్ ప్రాపర్టీస్ లైక్ ప్లూరాలిటీ. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, ప్రిఫిక్స్ అనేటువంటివి పదాలని నెగిటివ్ గా మారిస్తే సఫిక్స్ అనేటువంటివి దేన్ని మారుస్తాయి, కాంజుగేషన్ ని, వర్డ్ టైప్ ని, అదర్ గ్రామర్ ప్రాపర్టీస్ అయినటువంటి ప్లూరాలిటీ పైన ఎఫెక్ట్ అయితే అవుతా ఉంది. మరి కాంజుగేషన్ అంటే ఏంటి, మనకు ఒక వర్బ్ తీసుకుందాం. వర్క్ అనేటువంటి ఒక పదం తీసుకున్నట్లయితే ఈ వర్క్ అనేటువంటి ప్రెజెంట్ వర్బ్. యాక్చువల్ గా దీనికి మనము ఈడి అనేటువంటి సఫిక్స్ ని యాడ్ చేస్తే అది వర్క్డ్ అనేటువంటి పాస్ట్ వర్బ్ గా మారుతుంది. ఇలా ప్రెజెంట్ నుంచి పాస్ట్ గా మార్చడాన్ని మనం కాంజుగేషన్ అని చెప్తున్నాము. అలాగే వర్డ్ టైప్ ను కూడా మార్చేటువంటి ఎబిలిటీ ఉంది అని చెప్తున్నాడు. వర్డ్ టైప్ ను మార్చే ఎబిలిటీ ఏంటి చూద్దాం. పనిష్ అనేటువంటి వర్బ్, ఇది సఫిక్స్ లేనప్పుడు వర్బ్ గా ఉన్నటువంటి వర్డ్ క్లాస్. మరి మెంట్ అనే సఫిక్స్ వచ్చినప్పుడు అది ఏమైపోయింది, పనిష్మెంట్ అనేటువంటి నౌన్ గా మారిపోయింది. ఇక్కడ వర్డ్ క్లాస్ చేంజ్ అయినట్టే కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ అయింది కదా. మరి బ్యూటీ అనే రూట్ వర్డ్ అది నౌన్ గా ఉంది. మరి ఫుల్ అనేటువంటి సఫిక్స్ వచ్చినప్పుడు బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ గా మారింది. ఇలా ఈ సఫిక్సెస్ అనేటువంటివి కాంజుగేషన్ చేంజ్ ని, వర్డ్ టైప్ ని, అలాగే ప్లూరాలిటీని కూడా చెప్తున్నాడు. మరి ప్లూరాలిటీ చూద్దాం ఒకసారిగా. చూడండి, బెంచ్ అనే రూట్ వర్డ్ సింగులర్ గా ఉంది. మరి దీనికి ఈఎస్ అనే సఫిక్స్ చేర్చినప్పుడు అది బెంచెస్ అనే ప్లూరల్ గా అయితే మారుతా ఉంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సఫిక్స్లు అనేటువంటివి రూట్ వర్డ్ కి ముందు భాగంలో వచ్చి చేరతాయి. అయితే ఈ సఫిక్స్లు అనేటువంటివి దేంట్లో చేంజ్ అవుతాయి అంటే కాంజుగేషన్ ని చేంజ్ చేయగలుగుతాయి, వర్డ్ టైప్ ని చేంజ్ చేయగలుగుతాయి, అలాగే సింగులర్ నుంచి ప్లూరల్ కి కూడా చేంజ్ చేయగలుగుతాయి అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కన్వర్షన్ గురించి మనం తెలుసుకుందాం. మరి కాంపౌండ్ అనేటువంటి ఇంకొక వర్డ్ ఫార్మేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కాంపౌండింగ్ అంటే టూ ఎగ్జిస్టింగ్ వర్డ్స్ ని కలిపి ఒక కొత్త వర్డ్ గా ఫామ్ చేయడం. చూడండి, టూత్ అనేటువంటి సపరేట్ వర్డ్, బ్రష్ అనేటువంటి సపరేట్ వర్డ్. ఇండివిజువల్ గా వీటికి వేరే వేరే అర్థాలు ఉంటాయి. అయితే వీటి రెండింటిని కలిపినప్పుడు ఇది ఒక కొత్త వర్డ్ ని అయితే ఇవ్వగలుగుతుంది. చూడండి, రన్ వే, సపరేట్ గా వీటికి మనకు అర్థాలు ఉన్నాయి. కలిపినప్పుడు రన్ వే అర్థమే మారిపోతా ఉంది. స్టార్ ఫిష్, స్టార్ ఫిష్ అర్థమే మారిపోతుంది. ఇలా కాంపౌండింగ్ వల్ల కూడా మనకు వర్డ్ ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది. సో మరి సఫిక్సెస్ లో 2 టైప్స్ అయితే ఉన్నాయి. వాటిని తెలుసుకున్న తర్వాత మనం కన్వర్షన్ అనే టాపిక్ లకు అయితే వెళ్ళిపోదాం. చూడండి, 2 టైప్స్ ఆఫ్ సఫిక్సెస్, డెరివేషనల్ సఫిక్సెస్, ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్. బాగా అర్థం చేసుకోండి, డెరివేషనల్ సఫిక్సెస్, ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్. మరి డెరివేషనల్ సఫిక్స్ అయితే ఏంటి, ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ డెరివేషనల్ సఫిక్స్ పార్ట్స్ ఆఫ్ చేంజ్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. దీస్ చేంజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇందాక డిస్కస్ చేశాం కదా, పనిష్ అనేటువంటిది వర్బ్ గా ఉంది. ఇది ఒక రూట్ వర్డ్ అనుకుందాం, అంటే ఒక ఎగ్జిస్టింగ్ వర్డ్ అనుకుందాం. దీనికి మెంట్ చేర్చడం ద్వారా టోటల్ వర్డ్ టైపే మారిపోయింది, అంటే పనిష్మెంట్ అనే నౌన్ గా మారింది. బ్యూటీ అనేటువంటి నౌన్ కి ఫుల్ అనేటువంటి ఒక సఫిక్స్ చేర్చడం ద్వారా బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ గా మారిపోయింది. ఇలాంటి సఫిక్స్ లని మనము డెరివేషనల్ సఫిక్స్ అంటాం. డెరివేషనల్ సఫిక్స్ అంటే మనకు ఆ సఫిక్స్ రూట్ వర్డ్ యాడ్ అవ్వడం ద్వారా అది హోల్ పార్ట్ అనేటువంటిది మారిపోతుంది. ఇలా మనం చూస్తాం. మరి ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అంటే ఏంటి, దీస్ డీల్ విత్ టెన్స్ ఆర్ నెంబర్ అంటున్నాడు. అంటే ఏదైనా ఒక సఫిక్స్ ద్వారా టెన్స్ చేంజ్ కానీ లేదా నెంబర్ చేంజ్ కానీ జరిగితే అటువంటి సఫిక్సెస్ ని ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అంటారు అని అర్థం. చూడండి, ఆస్క్ అనే వర్బ్ ప్రెసెంట్ గా ఉంది. దీనికి ఈడి అనే సఫిక్స్ చేర్చడం ద్వారా ఆస్క్డ్ అనే పాస్ట్ గా మారింది. ఇక్కడ టెన్స్ చేంజ్ మాత్రమే జరుగుతోంది, వర్డ్ టైప్ అయితే చేంజ్ అవ్వడం లేదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎఫెక్ట్ అవ్వడం లేదు. చూడండి, బెంచ్ అనే సింగులర్ వర్డ్ ఈఎస్ చేర్చడం ద్వారా బెంచెస్ అనేటువంటి ప్లూరల్ గా మారుతా ఉంది. ఇక్కడ కూడా పార్ట్ చేంజ్ ఎఫెక్ట్ కాలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, డెరివేషనల్ సఫిక్సెస్ పార్ట్ చేంజ్ ని ఎఫెక్ట్ చేస్తే ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ టెన్స్ ని మరియు నంబర్ ని చేంజ్ చేస్తాయి. సో ఇది మీకు అర్థం అవ్వాలి. మళ్ళీ మళ్ళీ వినండి. అర్థం చేసుకున్న తర్వాతనే కన్వర్జన్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. చూడండి, డెరివేషనల్ సఫిక్సెస్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మెంట్, నెస్, ఫుల్, డమ్, ఇటి, ఎల్వై ఇవన్నీ కూడా మనకు డెరివేషనల్ సఫిక్సెస్ కి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. సఫిక్సెస్ ఓకే. నెక్స్ట్ ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అంటే చూడండి,
ఐఎన్జి, ఈడి, ఎస్, ఈఎస్, ఐఎస్ ఇవన్నీ కూడా మనకు ఎయిదర్ టెన్స్ చేంజ్ కానీ లేదా నంబర్ చేంజ్ కానీ చేయడానికి హెల్ప్ అయ్యేటువంటి సఫిక్సెస్. మళ్ళీ వినండి, డెరివేషనల్ సఫిక్సెస్ అంటే పార్ట్ చేంజ్ ని శాసిస్తున్నాయి. ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అంటే టెన్స్ చేంజ్ ని, నంబర్ చేంజ్ ని శాసిస్తా ఉన్నాయి. సో ఇది అర్థమైంది కదా. మరి ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. దీన్నే మనం జీరో డెరివేషన్ లేదా నల్ డెరివేషన్ అని కూడా చెప్తాం. ఎందుకు అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జీరో డెరివేషన్ ఆర్ నల్ డెరివేషన్. నల్ అన్నా జీరో అన్నా ఒకటే. మరి ఎందుకు దీన్ని జీరో డెరివేషన్ అంటున్నారు అనేది మనం చూద్దాము. చూడండి, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్. తెలుసు మనకు వర్డ్ ఫార్మేషన్ అంటే, ఇప్పుడే విన్నాం. ఇన్వాల్వింగ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ వర్డ్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ వర్డ్. ఒక పదాన్ని తయారు చేస్తుందంటే అది కూడా దేని నుంచి? ఆల్రెడీ ఉన్నటువంటి పదాన్ని నుంచి ఒక కొత్త పదం తయారు చేస్తుంది. వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ఫార్మ్, విచ్ ఈస్ టు సే డెరివేషన్ యూజింగ్ ఓన్లీ జీరో. డెరివేషన్ యూజింగ్ ఓన్లీ జీరో. సో జీరో డెరివేషన్ ద్వారా అంటే డెరివేషనల్ సఫిక్స్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. డెరివేషనల్ సఫిక్స్ లేకుండానే పార్ట్ చేంజ్ చేయగలిగేటువంటి ఎబిలిటీ ఉంటే దాన్నే మనము జీరో డెరివేషన్ అని చెప్తాము. దీన్నే మనం కన్వర్షన్ అని చెప్తాం. సచ్ కన్వర్షన్స్ మోస్ట్లీ టేక్ ప్లేస్ ఫ్రమ్ నౌన్స్ టు వర్బ్స్, వర్బ్స్ టు నౌన్. ఇలా డెరివేషనల్ సఫిక్స్ లేకుండా వర్డ్ క్లాస్ చేంజ్ జరిగితే అవి నౌన్ నుంచి వర్బ్ గా అయినా ఉండాలి లేదా వర్బ్ నుంచి నౌన్ గా అయినా ఉండాలి అని చెప్తున్నాడు. కన్వర్షన్ ఫ్రమ్ నౌన్స్ టు వర్బ్ ఇస్ టర్మ్డ్ యాజ్ వర్బిఫికేషన్. ఇలా నౌన్ నుంచి వర్బ్స్ కి కన్వర్షన్ జరిగితే దాన్ని వర్బిఫికేషన్ అని కానీ వర్బింగ్ అని కానీ చెప్తారు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పెన్ ఉంది, ఇక్కడ పెన్ ఉంది. చూడండి, పెన్ మీన్స్ రైటింగ్ టూల్. ఇక్కడ పెన్ అనేటువంటిది నౌన్ గా రోల్ ప్లే చేస్తా ఉంది. టు పెన్ మీన్స్ టు రైట్. ఇక్కడ టు పెన్ అంటే ఇది వర్బ్ గా వచ్చింది అనమాట. ఎగ్జాంపుల్ లో రవి విత్ హిస్ న్యూలీ బాట్ పెన్ పెన్నడ్ ఏ పోయం. ఇక్కడ పెన్నడ్ అన్నప్పుడు ఈడి ఒకటి చేర్చాం. ఈ ఈడి అనేది ఏమవుతుంది? ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ అవుతుంది. సో ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ వస్తే మనకు డెరివేషన్ యాడ్ కానట్టే కదా. అందుకే దీన్ని మనం జీరో డెరివేషన్ అంటున్నాం. చూడండి, పెన్ అనేది ఇక్కడ ఏమో నౌను, ఇక్కడేమో వర్బ్ రోల్ ప్లే చేస్తా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే వాటర్ అనే వర్బ్ తీసుకుంది. ఈ వాటర్ అంటే అందరికీ తెలుసు నౌన్ అని చెప్తాను, కానీ దీన్ని మనం వర్బ్ గా కూడా వాడచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ నీడ్ సమ్ వాటర్. ఇక్కడ వాటర్ అనేది నౌన్. ఐ వాటర్ ప్లాంట్స్ ఎవ్రీ డే. ఇక్కడ వాటర్ అనేటువంటిది వర్బు. అంటే వాటర్ అనే పదం నౌన్ గాను వర్బ్ గాను ఎటువంటి సఫిక్స్ లేకుండా యూజ్ చేసుకోగలిగితే దాన్ని మనము జీరో డెరివేషన్ అని, కన్వర్షన్ అని చెప్తాము. మరి వర్బ్ టు నౌన్ కన్వర్షన్ చూద్దాం. ఇలా కన్వర్షన్ వర్బ్ నుంచి నౌన్ కు జరిగితే దాన్ని నామినలైజేషన్ అని చెప్తాం. ఇక్కడ ప్లాంట్ ఉంది, టు ప్లాంట్. సేమ్ వర్డ్ నే మనం వర్బ్ గా అయినా లేదా నౌన్ గా అయినా యూజ్ చేసుకోవడం. షీ ప్లాంట్స్ ఏ ప్లాంట్ ఆన్ ఎవ్రీ అకేషన్. ఇక్కడ ప్లాంట్ ఏమో నౌన్, ఇక్కడ ప్లాంట్ ఏమో వర్బ్. అయితే ఏమైనా డెరివేషనల్ సఫిక్స్ ఉందా? డెరివేషనల్ సఫిక్స్ లేదు. ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ ఉంది. ఎస్ అనేది ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్. నేను ఇందాక చెప్పాను, ఎస్ అనేది ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్. చూడండి, ఎస్, ఎస్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్. మెంట్, నెస్ ఇవన్నీ డెరివేషనల్ సఫిక్స్. సో ఇలా మనం వర్బ్ నుంచి నౌన్ కి, నౌన్ నుంచి వర్బ్ కి ఎటువంటి సఫిక్స్లు, ముఖ్యంగా డెరివేషనల్ సఫిక్స్ లేకుండా కన్వర్షన్ చేయగలిగితే దాన్నే మనం జీరో డెరివేషన్ లేదా నల్ డెరివేషన్ అని చెప్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ బట్ హీ ఈజ్ స్మోకింగ్. ఇక్కడ నేను తీసుకున్నటువంటి వర్డ్ స్మోకింగ్. ఇక్కడ స్మోకింగ్ అనేది ఏంటి? నౌన్ గా తీసుకున్నాను, అలాగే దీన్నే వర్బ్ లాగా తీసుకున్నాను, ఎటువంటి డెరివేషనల్ సఫిక్సెస్ లేకుండా. ఇక్కడ ఐఎన్జి అనేటువంటిది మనకి ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ అవుతుంది. సో అందువల్ల దీన్ని మనం జీరో డెరివేషన్ అంటున్నాం, డెరివేషనల్ సఫిక్స్ లేదు కాబట్టి. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ బట్ హీ ఈజ్ స్మోకింగ్. సేమ్ సెంటెన్స్ లో మనం స్మోకింగ్ ని రెండు విధాలుగా అయితే వాడడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కన్వర్షన్ అంటే జీరో డెరివేషన్ ఎందుకు అంటారు అనేది మనకు క్లారిటీ అయితే ఉంది. బట్ రేర్లీ ప్రిపోజిషన్స్ టు నౌన్స్, కంజంక్షన్స్ టు నౌన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ టు నౌన్స్. ప్రపోజిషన్స్ కూడా నౌన్స్ గా వాడడానికి అవకాశం ఉంటుంది, అంటే వితౌట్ ఎనీ డెరివేషనల్ సఫిక్సెస్. చూద్దాం. డౌన్ ప్రిపోజిషన్, డౌన్ నౌన్. ఎగ్జాంపుల్
travel down carefully because there could be ups and downs. Yes, inflectional suffix, no problem, zero derivation. సో ఇక్కడ చూడండి, డౌన్ ఏమో ప్రిపోజిషన్, ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఏమో నౌన్ గా వాడాడు. అలాగే కంజంక్షన్స్ టు నౌన్ అంటున్నాడు. చూడండి, ఇఫ్ అనేది కంజంక్షన్. ఇక్కడ ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ నౌన్ గా ఎలా వాడబడింది? ఇఫ్ షీ ఫెయిల్స్ బట్ నో స్కోప్ ఫర్ ఇఫ్స్. చూడండి, ఇఫ్ ఇక్కడ కంజంక్షన్, నో స్కోప్ ఫర్ ఇఫ్స్. కానీలు గీనీలు లేవు. మనం అంటుంటాం కదా, అయితే గీతే ఏం లేదు, కానీ గీనీలు లేవు. కాబట్టి ఇక్కడ ఇఫ్ అనేది నౌన్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఇంటర్జెక్షన్స్ టు నౌన్స్ అంటున్నాడు. ఓ అనేటువంటిది ఇంటర్జెక్షన్, ఓస్ అనేటువంటిది నౌన్. ఈ ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఓ హిస్ ఓ హోస్ డిసప్పాయింటెడ్ హర్ టు గివ్ హర్ బెస్ట్ ఇన్ ద పర్ఫార్మెన్స్. ఇక్కడేమో ఓ, ఇక్కడేమో ఓ ఓస్, ఇక్కడేమో ఇంటర్జెక్షన్, ఇక్కడేమో నౌన్. సో ఇలా మనము వితౌట్ ఎనీ డెరివేషన్ సఫిక్సెస్ ఒక వర్డ్ యొక్క క్లాస్ ని చేంజ్ చేస్తే దాన్నే మనం కన్వర్షన్ అని చెప్పుకుంటాము. సో అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్వర్షన్ అనేటువంటిది ఇక్కడ చూడండి, నౌన్ నుంచి వర్బ్ గా గానీ, వర్బ్ నుంచి నౌన్ గా గానీ జరుగుతుంది. బట్ రేర్ కేసెస్ లో మనకు ప్రిపోజిషన్స్ టు నౌన్స్, కంజంక్షన్స్ టు నౌన్స్, ఇంటర్జెక్షన్స్ టు నౌన్స్ మాత్రమే అవుతాయి. సో లెక్చర్ కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో అయినా కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎగ్జామ్ కి ఎలా అడుగుతారు అనే దానికంటే కూడా ఈ కాన్సెప్ట్ పైన మనకు ఐడియా అయితే ఉండాలి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.